నా పేరు సతీష్ కుమార్ అండి. నేను వచ్చేసి ఇక్కడ మన కోంపల్లిలోని జీడిమెట్ల విలేజ్లో ఒక వెంచర్ చేయడం జరిగింది, శివం ప్రాజెక్ట్స్ అని. ఆ ప్రాజెక్టు గురించి వచ్చేసి మేము 2017లో దాన్ని చూడడం జరిగింది. మేము ఒక నిజమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమండి. ప్రతి రూపాయి రూపాయి కూడగట్టి ఎన్నో ఏండ్లు కష్టపడి, మా నాన్నగారు ఎంతో కష్టపడి ఈరోజు మేము ఒక ల్యాండ్ కొనుక్కుందాం, ఉండడానికి పిల్లలకంటూ ఒక ఇల్లు ఉండాలి మనకు హైదరాబాద్లో కూడా అని ఒక చిన్న ప్లాట్ కొనుక్కుందాం అని చెప్పేసి ఇవాళ 150 గజాలు 200 గజాల జాగా కొనుక్కుందాం అని చెప్పేసి ఆ రోజు 2017లో ఈ వెంచర్ చూడడం జరిగింది సార్. 2019లో దీనికి ఎల్పి నంబర్ రావడం జరిగింది. మేము కూడా ఆ ఎల్పి నంబర్ లేనిది మనం కొనకూడదు అనే ఉద్దేశంతో మేము అక్కడికి వెనుకకైనాము. తర్వాత ఎల్పి నంబర్ వచ్చింది అంటే మనకు జిహెచ్ఎంసీ నుంచి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మనకు గవర్నమెంట్ నుంచి డీటెయిల్గా క్లియర్గా ఉన్నట్టే. అంటే జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం అయితే రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ క్లియర్గా ఉంటాయనే ఉద్దేశంతో మనకు ఎక్కడో ఇండివిజువల్గా ఒక ప్లాట్ కొంటే ఎవరైనా కబ్జా చేస్తారు, లేకుంటే ఏదో ప్రాబ్లం అవుతుంది, మనతో పాటు నలుగురు ఉంటారు, మనకు సపోర్ట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఉద్దేశంతో మేము కొనుక్కోవడం జరిగింది. 2021లో వీళ్ళు మనకు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసేంత వరకు కూడా ఈవెన్ ఒక రాయి కూడా తీయలేదండి. అప్పటి వరకు కూడా ఇంకా రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. రిజిస్ట్రేషన్ ముందు కాల్ చేసేసి ఈ 1 వీక్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయమంటారా అని అడిగితే, సార్ మీరు ఈ విధంగా మీరు ఆర్గ్యూ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు డెవలప్మెంట్ కూడా చేయాలి కదా సార్. మీరు 5 ఏళ్ళు అయింది, ఎల్పి నెంబర్ వచ్చి కూడా 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి మీరు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎలాంటి వర్క్ చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎట్లా అంటారు చెప్పండి. మేము అట్లా కుదరదు సార్, మీరు డెవలప్మెంట్ చేసి మమ్మల్ని డబ్బులు అడగండి, రిజిస్ట్రేషన్ చేయండి అని మేము కొట్లాడినాం. మీకు కావాలంటే ప్లాటు, లేదంటే వదిలేసేయండి, మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి అని మనల్ని బెదిరించారు. సరే అని చెప్పేసి మేము ఎంతోమంది స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర డబ్బులు తీసుకొచ్చేసి మా భూమిని తాకట్టు పెట్టి 1 ఎకరం అమ్మేసి మిగతా డబ్బులు తీసుకొచ్చేసి మేము డబ్బులు కట్టడం జరిగిందండి. 2021 తర్వాత ఏమైంది సార్ అంటే మళ్ళీ ఇంకొక 1 వీక్ లోపల అయిపోతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కాల్ చేసినా ఈ సాంబమూర్తి అనేవాడు డెవలపర్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఒక 10 రోజులలో అయిపోతుంది, నెల రోజులలో అయిపోతుందండి, ఈ మంత్ ఎండింగ్లో అయిపోతుందనే చెప్తున్నాడు తప్ప మాకు ఈ రోజు వరకు కూడా ఎలాంటిది లేదండి. మేము ధైర్యం చేసి ఏదైతే మనకు సేల్ డీడ్ ఉన్నది, మాకు రిజిస్ట్రేషన్ ఉంది, నేనే వెళ్తామని చెప్పేసి మేము సైట్కి, మేము ఎవరైతే 45 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారో అందరం కలిసి సైట్కి వెళ్ళడం జరిగింది. ఆ సైట్ దగ్గరికి వెళ్ళేసి మేమే పలకలు పెట్టుకొని మా సైట్ని మా ప్లాట్ ఎంత అవుతుందో అదన్నీ సెక్యూర్ చేసుకోవడానికి మేము ట్రై చేసాం. మేము పెట్టేసి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత వేరే వాళ్ళు, పక్క సైట్ వాళ్ళు వచ్చేసి అవన్నీ కూలగొట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాం, సార్ ఇట్లా మేము చేసుకున్న దానికి మాకు సేల్ డీడ్లు ఉన్నాయి, వీళ్ళు ఇట్లా అన్యాయం చేస్తున్నారు అని చెప్పి డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించి అడిగారు, వాళ్ళు సపోర్ట్ చేశారు చాలాసార్లు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది. కాకపోతే పోలీస్ వాళ్ళు కూడా పిలిపించినప్పుడు కూడా ఈయన ఏమంటున్నాడు, ఒక డేట్ చెప్తాడండి, నెక్స్ట్ మంత్ 4th వరకు సార్ మీకు డబ్బులు కడతాం, అది కడతామని మాట్లాడతాడు. మళ్ళీ 4th నాడు మళ్ళీ కనిపించాడు, మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తాడు. ఇక మళ్ళా 4th అనుకుంటా సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప ఆయన డబ్బులు కట్టట్లేదు. దయచేసి నేను జిహెచ్ఎంసీని నమ్ముకొని, అంటే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ నమ్ముకొని మేము ఒక ప్లాట్ కొనుక్కున్నాం, మాకు ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతే, దయచేసి ఇది కొనుక్కుంటే మాకంటూ మా జాగాలో మేము ఇల్లు కట్టుకోవడానికా దేనికైనా మాకు ఒక హెల్ప్ చేయండి అని ఇలా రేవంత్ అన్న కష్టపడి మేము రేవంత్ అన్న ఇలా చెరువు కబ్జాలను ఏ విధంగా అయితే ఖండిస్తున్నారో, అన్యాయంగా ఎవరైతే ఇల్లులు కట్టుకుంటే వాళ్ళని కూల్చి హైడ్రాని పెట్టినారో, అలాగే ఇదే తెలంగాణలో అనవసరంగా అన్యాయంగా ఎక్కడికెలో వచ్చి నేను ఒక వెంచర్ చేస్తున్నా, నాది ఈ సైటు అని చెప్పి ఎలాంటి డాక్యుమెంట్స్ సరిగా లేకుండానో, లేకుంటే సపోర్ట్ డాక్యుమెంట్స్ లేకుండానో, లేకపోతే నేను చేస్తా అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్ చూపించేసి జనాలను మోసం చేస్తున్నారు. అది జరగద్దు. దయచేసి అలాంటి వాళ్ళని కూడా ఏరి పరేయాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో మాత్రం డిపార్ట్మెంట్ కానీ ప్రెస్ వాళ్ళ ద్వారా, మీ ద్వారా గవర్నమెంట్ని కోరుకుంటుంది ఒకటే, రేవంత్ అన్నకి కోరుకుంటుంది ఒకటే, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. మేము ఏదో కష్టపడి కొనుక్కున్నాము, ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామండి. ఆ ఇల్లు అనేది లేకపోతే మాకు ఇంకేం లేదు. ఇందులో 45 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. మొత్తం నష్టపోయిన వాళ్ళు 45 మంది. చాలా మంది రిటైర్మెంట్, ఒక 60 ఏళ్ళు, 69 ఏళ్ళు, పాపం వాళ్ళు 62 ఏళ్ళు కష్టపడి రూపాయి గవర్నమెంట్ దగ్గర దాచిపెట్టుకొని రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చినప్పుడు డబ్బులు అవన్నీ తీసుకొచ్చి ఇదే ప్లాట్లో పెట్టుకున్నారండి. నేను కూడా మా దగ్గర ఎకరం అమ్మేసి మామూలుగా చిన్న ప్లాట్లు ఉంటే చిన్న బంగారాలన్నీ తాకట్టు పెట్టి ఈ రోజు కూడా మేము ఇంకా పర్సనల్ లోన్లు తీసి అప్పులు కడుతున్నాం. ఇప్పటి కూడా అవి తీరట్లేదు ఇంకా. కానీ మాత్రం వీళ్ళు మమ్మల్ని అన్యాయంగా చేస్తున్నారు. వీళ్ళనంటే బిల్డర్ని అడిగితే వాళ్ళు రైతుల ప్రాబ్లం అంటాడు, రైతులనంటే బిల్డర్ ప్రాబ్లం అంటాడు. దయచేసి వీళ్ళందరి నుంచి అందరినీ పిలిచి మీరు ఏ విధంగానైనా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిరా మీరు? మేము ఎవరు బిల్డర్ ఇల్లు మాకు తెలియదండి. ఇల్లు అసలు వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు, వాళ్ళ ఊరు అక్కడ ఆంధ్రాలో ఉంది.
కాకపోతే మా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ డబ్బులు అయితే అందరి దగ్గర తీసుకున్నాడు. వాళ్ళు విలాసంగా మంచిగా హ్యాపీగా బంగ్లాలు కట్టుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్లోనే ఉన్నారని తెలుసు, కానీ ఎక్కడ ఉన్నారో తెలియదు. మేము కూడా చాలాసార్లు ఫోన్లో రెస్పాండ్ అవుతున్నారు తప్ప ఎలాంటి ఆన్సర్ చేయట్లేదు. అవుతుందండి. కలిసే ప్రయత్నం చేసిరా? పొలిటీషియన్స్ మేము ఇంకేం ప్రయత్నం చేయలేదండి. పొలిటీషియన్స్ కానీ మనము గవర్నమెంటే ఉండంగా ఇక పొలిటీషియన్స్ ఏంది, ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేస్తారు. అంటే డాక్యుమెంట్ రైట్స్ ఉన్నాయి అంటే మాకు సేల్ డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇవాళ మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు ఫైనల్ అప్రూవల్ కావాలి. ఫైనల్ అప్రూవల్ కావాలంటే రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ క్లియర్గా కావాలి. అది జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి మేము సార్ మాకు ఇది కావాలి, ఫైనల్ అప్రూవల్ కావాలి అంటే అప్పుడు మీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు సైన్లు చేయాలండి. దాన్ని డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళు డెవలప్మెంట్ చేసి సైన్లు చేస్తేనే మేము ఫైనల్ అప్రూవల్ ఇస్తాం అని అంటున్నారు. కాబట్టి మేము దాని గురించి కూడా ఒకసారి ప్రెస్ ద్వారా వాళ్ళకు గవర్నమెంట్ డెవలప్మెంట్ కానీ రిజిస్ట్రేషన్ ఎట్లా ఏది సార్, ఒక వెంచర్ డెవలప్మెంట్ కానీ రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు సార్. డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఎల్పి నంబర్ రిలీజ్ చేస్తారు జిహెచ్ఎంసీ. దానికి ఫైనల్ అప్రూవల్ రిలీజ్ చేసిన తర్వాతనే ఇల్లు కట్టుకోవాలి. మనం ఇల్లు కట్టుకోవడానికి నీకు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు చెయ్యాలి. అది కానీ ఒక ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ మాత్రం నా దగ్గర 3.5 ఎకరాల ల్యాండ్ ఉంది. దీన్ని ప్లాట్ చేసినాం, ఈ ప్లాట్ మీకు అమ్ముతున్నా అని చెప్పి ఆ ప్లాట్ వేరే వాళ్ళ పేరు మీద ఉంటే మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అట్లా 45 మంది దగ్గర ఇలా క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరికి 45 మందిలో వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ మీ ల్యాండ్ ఎంత ఉన్నది, మీరు ఆ రోజు ఇంత కట్టిరు, మేము ఇంత డబ్బులు ఇస్తాం, మాకు రిటర్న్ ఇచ్చేయండి అది అని చెప్పి చాలా మందిని చేస్తున్నారు. నాకు అట్లాంటి ఫోన్ అయితే నాకు రాలేదు. నాకు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళం. దయచేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఈ విషయంలో ఇలాంటి వాళ్ళందరినీ ఏర్పడేయాలి అంటే మీరు కొనేటప్పుడు డెవలప్మెంట్ అయిందా లేదా చూసుకొని కొనారా మరి? సార్. ల్యాండ్ ఉంటుంది, డెవలప్మెంట్ చూసుకోవడానికి డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. మనకు టైం ఇచ్చారు సార్, మీకు 3 నెలల లోపల మనకు ఎల్పి నెంబర్ వచ్చింది కదా సార్. ఎల్పి నెంబర్ అంటేనే గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కదండి. నేను ఇండివిజువల్ ప్లాట్ కొనే బదులు డైరెక్ట్ ఇలా ఎల్పి నెంబర్ ఉన్నదనే కొనుక్కున్నా. ఎందుకు, నా వెనకాల ఒక గవర్నమెంట్ ఉంది, మాకు అన్యాయం జరిగితే మాకు జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఉన్నారు. దీనికి క్లియర్గా టైటిల్ ఉంటేనే ఎల్పి నెంబర్ ఇస్తుంది కదండి. ఆ నిజమైన డాక్యుమెంట్స్ ఉంటేనే ఎల్పి నెంబర్ ఇస్తారు కదా. ఎవరో దొంగ పోయి నా జాగా కాదని చెప్పేస్తే వాడు ఇయ్యడు కదండి, ఎల్పి నెంబర్ ఇవ్వరు కదా. వాళ్ళు క్లియర్గా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళు ఎల్పి నెంబర్ ఇచ్చారు. ఆ ఎల్పి నెంబర్ చూసే మేము డాక్యుమెంట్స్ ముందుకు వెళ్ళాము. వాళ్ళు డైరెక్ట్ మా ప్లాటింగ్లు చేశారు. మా ప్లాట్ ఏదైతే డిసైడ్ చేశారో ఆ ప్లాట్లోకి వెళ్ళి మేము ఈరోజు పలకలు పెట్టేసి మేము పెట్టుకున్నాం. ఈ రోజు ఫైనల్ అప్రూవల్ రావడానికి మేము హెల్ప్ అడుగుతున్నాం గవర్నమెంట్ని. లేదంటే వాళ్ళని వెళ్ళి అడిగితే మేము ఇంకా డబ్బులు ఇంకా కొంచెం కట్టాలి, రైతులు ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళకి నేను డబ్బులు కట్టాలి, కట్టినాకనే వాళ్ళు సైన్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇది చెప్పడమే తప్ప ఏళ్ళు గడిచిపోతున్నాయి తప్ప వాళ్ళు మాకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపియాలి. కమిషనర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరినీ పిలిపించేసి ఎవరిది న్యాయమైంది, అన్యాయమైంది. ఈరోజు వాళ్ళు ఆ ఎల్పి దాన్ని వెంచర్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తే ఎక్కడో లెక్కలు చెల్ల చెదురు అవుతారు. వాళ్ళని క్యాన్సిల్ కూడా చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. క్యాన్సిల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. మరి ఇక గవర్నమెంట్ మాకు ఉన్నదనే ధైర్యంతో మేము ముందుకు వచ్చినాం. మరి ఇక ఇప్పుడు వచ్చి మాకు ఇంత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండగానే ఇలా భూభారతి ఎన్నో పెట్టుకున్నాం మనము. ఇలాంటి సెక్యూరిటీ కోసమే కదండి, ఎలాంటి అన్యాయం జరగద్దనే భూభారతులు పెట్టుకున్నాం. మరి అటువంటిది ఇలాంటి వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చి దాన్ని వెంచర్నే క్యాన్సిల్ చేసేస్తా, నీ భూభారతి లేదు, ఏ భారతి లేదు, నీ అంతలో నువ్వు ఇంటికో అంటే వేస్ట్ కదండి. మేము కష్టపడి ఇలా గవర్నమెంట్ చేస్తున్న కష్టానికి మాకు ఉన్న లాభం ఏంది? ఇందులో అంతా చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకు కొనుక్కున్నామండి, కష్టపడి కొనుక్కున్నాం. దయచేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్నని మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా.